వాక్య సారాంశం ఏంటంటే, వాక్యం యొక్క సారాంశం ఏంటంటే, మరి ఉపవాసము అవసరమా? ఉపవాస కూటాలకు వస్తున్నాం కదా, మనం ఉపవాస కూటాలకు వచ్చాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉపవాసము అవసరమా అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఉపవాసం అవసరమా? ఎవరెవరు చేశారు ఉపవాసాలు? ఉపవాసం అవసరమా అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మార్కు సువార్త 9:14 చదువుదాం. మార్కు సువార్త 9:14 తీసి చదవండి. వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహుజనులు కూడియుండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి. వెంటనే జనసమూహం అంతయు ఆయనను చూచి మిగిలి విభ్రాంతి నొంది ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి. అప్పుడు ఆయన, మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడగగా, జనసమూహములో ఒకడు, బోధకుడా, మూగదయ్యము పట్టిన నా కుమారుని నీ యొద్దకు తీసుకుని వచ్చితిని. అది ఎక్కడ వానిని పట్టునో అక్కడ వానిని పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుకుకొని మూర్ఛిల్లును. ఇక్కడ ఏం జరిగిందంటే, ఒక వ్యక్తి కుమారునికి మూగదయ్యం పట్టింది. మూగదయ్యం. ఈ మూగదయ్యం ఏం చేస్తుందంటే, వాణ్ణి పడద్రోసేస్తుంది. విలవిలా కొట్టుకుంటున్నాడు, కింద పడి విలవిలా కొట్టుకుంటున్నాడు, నొరగలు కక్కుతున్నాడు. భయంకరమైనటువంటి సందర్భం అక్కడ ఆ ఊళ్ళో జరిగింది. అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు వారు అందుబాటులో లేరు, శిష్యులు అందుబాటులో ఉన్నారు. శిష్యుల యొద్దకు వచ్చి, మీరేమైనా చేయగలరా అని అడుగుతున్నాడు ఆ తండ్రి. మీరేమైనా చేయగలరా అని అడిగినప్పుడు వీళ్ళు ఏం చేశారంటే, ప్రార్థన చేశారు. ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నించారు. వారు పలుమార్లు ప్రయత్నించారు, కానీ ఆ దెయ్యం అతన్ని విడిచిపెట్టలేదు. ఆ జబ్బు అతనికి పోలేదు. ఆ నేల మీద పడి నొరగ కక్కుకుంటూ విలవిలా కొట్టుకుంటున్నాడు. పరిస్థితి బాగుపడలేదు, స్వస్థత రాలేదు. అయితే యేసుప్రభు వారు కొంత సమయానికి అక్కడికి వచ్చారు. యేసుప్రభు వారు అక్కడికి వచ్చినప్పుడు ఆయన్ని కూడా ఆ కుమారుడు యజమాని అడుగుతాడు, నీ వలన ఏమన్నా అవుతుందా? నీ శిష్యులు ఏమీ చేయలేకపోయారండి. అప్పుడు ప్రభువారు తన విశ్వాసాన్ని సరిచేస్తారు. అయితే మొత్తం మీద యేసు ప్రభువారు ఆ దెయ్యాన్ని గద్దిస్తారు. ఆ దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోద్ది. వాడు చచ్చినట్టు పడిపోతాడు. మరలా యేసు ప్రభువారు అతని మీద చెయ్యేసి లేపుతారు. అతను లేస్తాడు. సరే, ఈ సిచ్యువేషన్ ఇలాగ అయిపోయింది. అక్కడ ఆ సందర్భంలో వాడు బాగుపరచబడ్డాడు, స్వస్థపరచబడ్డాడు. అయిపోయింది ఆ సంగతి. అయితే యేసు ప్రభువారు శిష్యులు మరలా ఏకాంతంగా ఓ ప్రదేశానికి వెళ్ళారు. ఈ శిష్యుల్లో కలత ఉండిపోయింది. ఎందుకంటే ఏడాది ఉపవాస కూటాలు జరుగుతున్నప్పుడు మనం అడుగుతున్న విషయాలు తీరకపోతే, మనం ప్రార్థన చేసిన అవసరాలు తీరకపోతే, పెళ్ళి కోసం ప్రార్థన చేసాం, పెళ్ళి అవ్వలేదు. ఉద్యోగం కోసం ప్రార్థన చేసాం, ఉద్యోగం రాలేదు. ఇల్లు కోసం ప్రార్థన చేసాం, ఇల్లు రాలేదు. ఉపవాస కూటాలు అయిపోతున్నాయి. సంవత్సరం చేస్తానే ఉన్నావు, కానీ నీ జీవితంలో అది జరగలేదు. అలాంటప్పుడు నీలో కలత ఏర్పడుతుంది. శిష్యులు కూడా ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేనప్పుడు వాళ్ళ జీవితంలో కలత ఏర్పడింది. ఆ కలతను బట్టి యేసుప్రభు దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమంటారంటే, బోధకుడా, మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అడుగుతారు. మేము ఎందుకు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టలేకపోయాం? అప్పుడు సందర్భం చదవండి. అందుకైన ప్రార్థన వలననే గాని, అక్కడ పుట్లైన్లో 2 అంకె వేసి కింద పుట్లైన్లో రాశాడు. ఏమని? ఉపవాసము వలననే. కనుక ప్రార్థన, ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనట్టు కనబడతా ఉంది. ప్రార్థన, ఉపవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా కనబడతా ఉంది. ఎందుకంటే శిష్యుల జీవితాల్లో ఉపవాస అనుభవం లేదు. శిష్యుల జీవితాల్లో ఉపవాస అనుభవం లేదు, కానీ యేసుప్రభు వారి జీవితంలో ఉపవాస అనుభవం ఉంది. మత్తయి సువార్త 4 వెళ్దామా? మత్తయి సువార్త 4:1 చదవండి. మత్తయి సువార్త 4:1 నుంచి.
అప్పుడు యేసు ఆ. అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనుపోబడి 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత సాతానుడు ఆయన్ని శోధిస్తున్నాడు. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట 40 రాత్రులు 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ, ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి ఆ. నీవు దేవుని కుమారుడివైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. శోధిస్తున్నాడు. అందుకు ఆయన ఆ. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని ఆ. దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను అంటే జీవించును. ఉపవాసము చేయుటతో పాటు అపవాదిని ఎదిరించాడు ఆయన. ఈ లోకంలో అపవాది కలగజేసే బాధలే ఈ వ్యాధులు, బాధలు, సమస్యలు, రోగాలు, దెయ్యాలు, ఇవన్నీ అపవాది కలగజేసే బాధలే, అపవాది కలగజేసే సమస్యలే. వాటిని జయించుటకు మనకు శక్తి సరిపోవడం లేదు. కనుక యేసుప్రభు వారు మీరు ఎందుకు జయించారు, మేము ఎందుకు జయించలేకపోయాం అనేది ప్రశ్న. అక్కడ శిష్యుల దగ్గర మీరు ఎందుకు వెళ్ళగొట్టగలిగారు, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం అనేది ప్రశ్న. ఆ ప్రశ్నలో యేసుప్రభు వారు చెప్పిన సమాధానం ఏంటంటే ఉపవాసము ద్వారానే జయ జీవితం కలుగుతుంది. ఉపవాస అనుభవం శిష్యులకు లేదు, యేసుప్రభు వారికి ఉంది. అందుకే యేసుప్రభు వారు దెయ్యాన్ని వెళ్ళగొట్టగలిగారు. ఆ దెయ్యం వెళ్ళిపోయింది, ఆయన చెప్తే వెళ్ళిపోయింది, వీళ్ళు చెప్తే వెళ్ళలేదు. కారణం ఏంటని అడిగితే మీ దగ్గర ఏమి లేదు, ఉపవాసం లేదు. శిష్యుల దగ్గర లేదు. శిష్యుల దగ్గర లేనిది యేసుప్రభు దగ్గర ఉంది. ఆయన ఎన్నాళ్ళు ఉపవాసం చేసినట్టుంది మత్తయి సువార్త 4లో 40 రోజులు 40 పగల్లో 40 రాత్రులు ఉపవాసం చేశాడు. ఈ ఉపవాసం అయిపోయిన తర్వాత అపవాది ఆయన్ని శోధించాడు. అపవాదిని ఆయన ఎదిరించిన తర్వాత ఏం జరిగిందో తెలుసా, అక్కడ పరిచర్య జరిగింది. ఆయనకి చాలా ఆకలితో ఉన్నాడు, దాహంతో ఉన్నాడు. అపవాది శోధించి వెళ్ళిపోయాడు. అపవాదిని ఆయన వెళ్ళగొట్టాడు. నువ్వు వెళ్ళిపో, నీ ప్రభువుని మొక్కవలసిన వాడివే కానీ శోధించవలసిన వాడు కాదు. నీ ప్రభువును ప్రార్థించవలసిన వాడివే కానీ నీ ప్రభువును వేధించవలసిన వాడు కాదు, వెళ్ళిపో అని ఎప్పుడైతే అపవాదిని గట్టిగా ఆ ప్రభు గద్దించాడో అపవాది అక్కడి నుంచి ఏమయ్యాడు, వెళ్ళిపోయాడు. అపవాది వెళ్ళిపోయిన తర్వాత దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాయి. ప్రియులారా, ఈ 4 రోజులు ఉపవాస కూటలు అయిన తర్వాత మనం పరిచర్యకు అప్పగించబడతాం. ఎవరి చేతికి? దేవదూతల చేతికి. ఆయన ప్రభువు కనుక దేవదూతలు వచ్చి పరిచర్య చేశారండి, మనకెందుకు చేస్తారు అనుకుంటున్నారా? 91వ దావీదు కీర్తనలు అంటాడు ఆయన. 91వ దావీదు కీర్తనలు ఏమంటాడు ఆయన? నీకు అపాయమేమి? ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును. అక్కడి నుంచి చదవండి. ఆయన తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. ఇప్పుడు అది ప్రభువారికే ఆ పరిచర్య చేయడానికి హక్కు ఉంది, మనకు లేదు అని కాదు. ప్రభువే చెప్తున్నారు, నీ పాదములకు రాయి తగలకుండా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారు. కనుక ప్రియులారా, ఈ 4 రోజుల ఉపవాసాల తర్వాత దేవుని సన్నిధిలో మనం చేసిన విజ్ఞాపనలు, మనం చేసిన ప్రార్థనలు, మనం చేసిన యాగములు, మన శరీరమును మార్చుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారు 40 రోజులు ఎలాగైతే ఉపవాసం చేశారో మనం 40 రోజులు చేయలేం. కానీ ఈ 4 రోజులు మనం ఆసక్తికరంగా చేసినటువంటి ఉపవాసముతో జయం పొందుతాము. జయ జీవితం మనకు కలుగుతుంది. దేవదూతలు మనకు ఏం చేస్తారు? పరిచర్య చేస్తారు. అపవాది తంత్రములను ఎదిరించాడు. ఉపవాస యజ్ఞము ద్వారా అపవాదిని ఖండించాడు, అపవాదిని గద్దించాడు. అపవాది ఆయన దగ్గర నుంచి పారిపోయింది. ఎందుకంటే మరి ఆ శోధన జయించే శక్తి, ఆ శోధనను ఎదుర్కొనే శక్తి, ఆ అపవాదిని ఎదిరించే శక్తి మనకు లేదు. ఈ రోజున మనం రేపు ఈ వారంలో చేసే యజ్ఞం ద్వారా ఆ శక్తిని మనం సంపాదించుకుంటాం. యేసు ప్రభు వారికి ఆ శక్తి ఉంది. మన మీదకి శోధన వచ్చినప్పుడు, ఏదైనా శోధన మన బ్రతుకుల మీదకి వచ్చినప్పుడు మనం వెంటనే మోకరిస్తాం. మొన్న సింధు భర్త విషయంలో ఏదో శోధన వచ్చింది వాళ్ళకి, జాబ్ విషయంలో. వెంటనే సింధు వచ్చి మందిరంలో మోకరించి ప్రార్థన చేసింది. ఆయన ఒక రోజంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేను చాలాసార్లు ప్రార్థన చేశాను, నా దగ్గర వచ్చిన వాళ్ళతో కలిసి ప్రార్థన చేశాను. ఆ శోధన జయించడం జరిగింది. ఆయన మరలా డ్యూటీకి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం చెల్లించండి.
ఎందుకంటే మన జీవితాల్లో వస్తాయి శోధనలు, అపవాది కలిగిస్తాడు. అపవాది ప్రభు అయిన యేసుక్రీస్తు వారినే శోధించాడు, మనల్ని కూడా శోధిస్తాడు. కానీ అపవాదిని ఎదిరించుటకు, శక్తిమంతులగుటకు ఆయన ఇచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి. ఈ 4 రోజులు మంగళవారం రాత్రి నుంచి, మంగళవారం ఎల్లక్కర్లొద్దులే, ఫస్ట్ రోజు కదా, ఉపవాసం లేని రోజు కదా అనుకోకూడదు. మంగళవారం రాత్రి నుంచి శుక్రవారం సాయంకాలం వరకు ఏకధాటిగా తీర్మానించుకుని సిద్ధపాటుతో ఈ యజ్ఞంలో పాలు పంచుకోవాలి. ఈ ఉపవాస దీక్షలో మనం అందరం కూడా సమాన అనుభవం గలవారమై సమాన జయము పొంది దేవుని యొక్క శక్తిని మనం అనుభవించాలి. ఎందుకంటే మంగళవారం రాత్రి ప్రార్థన దేనికంటే సిద్ధపాటు ప్రార్థన. అది సిద్ధపాటు ప్రార్థన. రాత్రి భోంచేసే వస్తాం, కానీ సిద్ధపాటు ప్రార్థన తీర్మానించుకుని సమర్పించుకుని దేవునికి అప్పగించుకుని ఆ రాత్రి ప్రార్థన నుంచి కంటిన్యూ అవుతాం అనమాట. ఆ రీతిగా ఆ మంగళవారం రాత్రి ప్రార్థనలో దేవుడు నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. మిగతా 4 రోజులకి కావలసిన సామర్థ్యాన్ని, మిగతా 4 రోజులకి కావలసిన శక్తిని మీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ శక్తి చేత మీరు బలము పొందుకుని సిద్ధపడతారు. కనుక ప్రియులారా, ఈ యొక్క ఉపవాసము అవసరమా అంటే ఖచ్చితంగా అవసరమే. చాలామంది ఉపవాసం అక్కర్లొద్దు అని మాట్లాడతారు, కానీ ఉపవాసము అవసరమా అంటే ఉపవాసము ఖచ్చితంగా అవసరమే. యేసుక్రీస్తు ప్రభువారు ఘోరమైన సిలువ శ్రమను జయించడానికి, ఘోరమైన సిలువ బాధను జయించడానికి, ఆ సిలువ శ్రమలో నుంచి ఆయన బయటికి రావడానికి కారణం ఏంటంటే ఈ ఉపవాస దీక్షలో ఆయన బలమును పొందుకోవడమే మనం గమనించాలా. ఇక రెండోది ఏంటంటే ఘోరమైన తప్పిదములు, ఘోరమైన అపరాధములు క్షమించబడాలంటే ఉపవాసం కావాలి. ఘోరమైన తప్పిదములు, ఘోరమైన అపరాధములు మనం చేస్తాం, మన బ్రతుకులో ఎదురవుతూ ఉంటాయి, మనం వాటిని చేస్తూ ఉంటాం. ఈ ఘోరమైన అపరాధములు, ఈ ఘోరమైన తప్పిదములు మనం క్షమించబడాలి. అవి క్షమించబడకపోతే వాటి శిక్ష మన మీదకి వస్తుంది. పాపం వల్ల వచ్చే జీతము మరణము. పాపమునకు శిక్ష ఉంది. ఆ పాపపు శిక్ష నుంచి విడుదల పొందడానికి ఏడాదికి ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇలాంటి దీక్ష ప్రార్థనల్లో పాలు పంచుకోవాలి. దాని టైం పాటించడమే చాలా ప్రాముఖ్యం. టైం పాటించాలి. ఎప్పుడో వచ్చానులే, వెళ్ళానులే, నాకు నచ్చినప్పుడు వచ్చాను, నచ్చినప్పుడు విన్నాను, వద్దు. అలాంటి దీక్ష వద్దు. ప్రత్యేకంగా ఒక అద్భుతమైనటువంటి మరి విధానాన్ని మనం చూపించాలా. టైంకే అందరూ హాజరవుతూ యేసు ప్రభువారి శిలువ మరణాన్ని జయించడం ఎంత గొప్ప సంగతి అంటే లోక పాపం అంతటిని ఆయన మోసి దానికి ప్రాయశ్చిత్తం చేయడానికి కారణం ఏంటంటే ఈ ఉపవాస దీక్షే. ఇకపోతే యోనా గ్రంథం 3:3 చదువుదాం. ఘోరమైన అపరాధములు క్షమించబడడానికి నినివే పట్టణస్థుల సందర్భం అక్కడ రాయబడింది. నినివే పట్టణస్థులు ఘోరమైన పాపములు చేశారు. యోనా గ్రంథం 3:3 ఆ పట్టణం యొక్క పాపము ఘోరమైనదని రాయబడింది అక్కడ. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నీనేవు పట్టణమునకు పోయెను. నీనేవు పట్టణము దేవుని దృష్టికి గొప్పదై 3 దినముల ప్రయాణమంత పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో 1 దిన ప్రయాణమంత దూరము సంచరించుచు ఇక 40 దినములకు నీనేవు పట్టణము నాశనమగునని ప్రకటన 40 దినాలకి నినివే పట్టణం నాశనం అయిపోద్ది. దాని పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి ఆ పట్టణం నాశనం అయిపోద్దని ప్రవక్త ప్రకటించాడు. దేవుడు చెప్పాడు, ప్రవక్త ప్రకటించాడు. అప్పుడు ఏం చేశారు ఆ ప్రజలు? నీనేవు పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, అదిగో ఆ మాట చెప్పున వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గనులేమి అల్పులేమి. చూడండి, ఇక్కడ చూడండి, మగోళ్ళు ఇళ్ళ దగ్గర ఉండిపోతారు, పగల పనులు చేసుకుంటారు. యెషయా గ్రంథంలో అంటాడు, గుద్దులాడుచు వ్యాపారములు చేస్తూ మీ ఉపవాసములు చేయటం నాకు న్యాయమా అని అడుగుతాడు. కనుక ఈ ఉపవాస దినాలు అనేది వ్రత దినాలు. ఈ దినాల్లో నువ్వు ఏ పని ఎట్టుకోకూడదు. నీకు లాస్ రాదు. నీ వ్యాపారం మానేసినంత రాని, నీ పని మానేసినంత రాని నీకు లాస్ ఏమి రాదు. ఒంట్లో పోగాక మంచాన పడ్డామంటే వారం రోజులు అన్నీ మానేస్తావు, తిండి కూడా మానేస్తావు, స్నానం మానేస్తావు. వారం రోజులు మంచాన పడి లెగిసి దాకా ఎంతో ఆతృత పడతావు. ఆనాడు నీకు ఏ సెలవు గుర్తురాదు, ఏ డ్యూటీ గుర్తురాదు. అటువంటి బలహీనతలు మన జీవితాల్లో ఎన్నో ఎదురవుతుంటాయి. నేను ఇక్కడ చెప్పబోయేది ఏంటంటే మీరు ఈ 3 రోజులు కూడా ఏ పని పెట్టుకోవద్దు. ఎందుకంటే ఈ దేవుని వాక్యం యెషయా గ్రంథం 58 రాయబడినటువంటి మాటలు మనం చూసినప్పుడు యెషయా గ్రంథం 58
మీరు ఉపవాసము చేయనప్పుడు ఏ స్థితిలో ఉంటారు? 4వ వచనం మూడో లైన్ చివరగా చదవండి. మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారము చేయుదురు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారం చేయుదురు. మీ పనివారి చేత కఠినమైన పని చేయించుదురు. మీ పనివారి చేత పని చేయించుకుంటూ బట్టలు ఉతికించుకుంటూ ఇంటి దగ్గర ఉంటారు. మీరు కలహపడతా ఉంటారు, వివాదము చేయించు. ఇంట్లో వివాదం అయిందంటే భార్య భర్తలు ఇద్దరు కూటానికి రావడం మానేస్తారు. అన్యాయముగా గుద్దులాడుచు, అన్యాయముగా మీ లోక సంబంధమైన కార్యాలతో గుద్దులాడుచు ఉపవాసం ఉంటారు. మీ కంఠధ్వని పరమునకు వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అది చాలండి. ఇక్కడ రాయబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఉపవాసము ప్రత్యేకమైంది. దాంట్లో యెషయా చెప్తూ అంటాడు, ఇశ్రాయేలులో పేదలు ఉన్నారు, ఇశ్రాయేలులో దరిద్రులు ఉన్నారు, ఇశ్రాయేలులో శ్రమల పాలైన వాళ్ళు ఉన్నారు, దేవుని ప్రజలని వారు తిండి లేక బట్ట లేక అలమటించే తండ్రి లేని పిల్లలు విధవరాళ్ళు చాలామంది ఉన్నారు ఇశ్రాయేలులో. 58లో చెప్తాడు, అన్నం లేని వారికి అన్నం పెట్టు, మరి ఇది చెయ్యి, వస్త్రం లేని వారికి వస్త్రం. ఇవన్నీ నాకు ఇష్టమైన ఉపవాసం, అందుకని అవి చేసి ఉపవాసం మానేమని కాదు దేవుడు చెప్తా. అక్కడ అది ఇశ్రాయేలుకి సంబంధించింది. సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేల్ గ్రంథం ఏదో క్రైస్తవుల గ్రంథం ఏదో తెలియడం లేదు. ప్రతి క్రైస్తవుడు జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలుసా? మన క్రైస్తవ గ్రంథంతో ఇశ్రాయేల్ గ్రంథం ముడిపడి ఉంది. నిర్గమకాండం 20 అధ్యాయంలో ఇచ్చిన 10 ఆజ్ఞలు ఎవరికి తెలుసా? ఇశ్రాయేలీ. అందులో నీతి గలవై ఉంటే మనకి అనుకరిస్తాయి. అంతేగాని ఇశ్రాయేల్ సమాజానికి ఒక పరిధి నియమించి, ఇశ్రాయేలుకి ఒక కంచి వేసి, ఇశ్రాయేలుకి ఒక రాజు నియమించి, ఇశ్రాయేలుకి ఒక పోషణ నియమించి, ఇశ్రాయేలుకి ఒక కాపుదల పెట్టి, ఇశ్రాయేలుకి ఒక భద్రత పెట్టి దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ ఇశ్రాయేల్ ప్రజలతో చెప్పాడు, మీరు ఇతరులతో కలొద్దు, విగ్రహారాధికులతో కలొద్దు, వాళ్ళతో ఉండొద్దు, వాళ్ళ విగ్రహాలను మీరు ధ్వంసం చేయండి, మీలో ఎవడైనా విగ్రహారాధికుడు బయలుదేరితే వాడిని చంపేయండి అని కూడా నిర్గమకాండంలో రాశాడు. నేను మొన్న యూట్యూబ్లో ఒక ఆయన వాదిస్తున్నాడు, మీ దేవుడు చంపేయమన్నాడు కదా, విగ్రహాలు పగలగొట్టేయమన్నాడు కదా, విగ్రహాలు కూలగొట్టేయమన్నాడు కదా, విగ్రహాలను పొడుం చేసేయమన్నాడు కదా, విగ్రహారాధన మీలో నుంచి ఎవడన్నా చేస్తే వాడిని చంపేయమన్నాడు కదా, ఇది న్యాయమా మీ దేవుడికి అని క్లియర్గా అడిగాడు యూట్యూబ్లో. వాస్తవమే, కానీ అది నీకు నాకు వర్తించదు, మనకు కాదు. అది కేవలం ఇశ్రాయేలు ప్రజలకు పరిధి నియమించాడు, అన్నం పెట్టాడు, కంచి పెట్టాడు, స్థలం ఇచ్చాడు, ఇల్లు ఇచ్చాడు, వాకలు ఇచ్చాడు, ప్రవక్తలు ఇచ్చాడు. వారి జీవన విధానం అంతా ఒక పరిధిలో మాత్రమే పెట్టి, నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు. అది వారికి వర్తించదు కానీ మనకు వర్తించదు, మన దేశంలో ప్రజలకు వర్తించదు. ఎందుకంటే మనం అన్యజనుల్లోని కలిపి తిరిగే వాళ్ళం, అన్యజనుల్లో నుంచి వచ్చిన వాళ్ళం, అన్య కార్యాలు చేసి వచ్చిన వాళ్ళం. మన చుట్టూ ఇది ఉంటుంది. అందుకే పౌలు అంటాడు, అన్యులతో సహవాసం చేయొద్దని నేను మీతో చెప్పలేదు, విగ్రహారాధికులతో సహవాసం చేయొద్దని నేను మీతో చెప్పలేదని కొరింథీ పత్రికలో పౌలు గారు అంటాడు. ఎందుకంటాడంటే మనం వాళ్ళతో మిక్స్ అయి ఉన్నాం. మనం దుకాణం మీద కొనుక్కునేది అక్కడి నుంచి వచ్చిందే, ఇంట్లో వండుకునేది అక్కడి నుంచి వచ్చిందే, కొట్లో కొనుక్కునే చింతపండు, కారం, ఉప్పు ఇవన్నీ కూడా అక్కడి నుంచి వచ్చినవే. నేను ఆ డబ్బులు నువ్వు నీ పెట్టిలో నుంచి ప్రార్థన చేసి 100 రూపాయలకి అయితే పట్టుకెళ్ళి దుకాణంలో ఇస్తే ఆయన అందులో వేసుకుని చిల్లర ఆ పెట్టిలో నుంచి ఇస్తాడు. ఆ పెట్టిలో ఆల్రెడీ పూజ ఉంటుంది, దేవతా విగ్రహాలు ఉంటాయి. నువ్వు ఆ పెట్టిలో నుంచి ఇచ్చిన చిల్లర నేను తీసుకోవాలంటే పని జరగదు, కుదరదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఇది మనకు కాదు చెప్తా. ఒక పాస్టర్ గారు ఈ మాట అడగగానే మౌనం అయిపోయి ఆన్సర్ లేదు అతని దగ్గర. ఎందుకంటే ఈ బైబిల్ అంతా మనదే, ఈ బైబిల్ అంతా మన కోసమే రాయబడిందని ఫీల్ అయినప్పుడు అదే అలా నోరు మూసుకోవాల్సి వస్తుంది. ఇది మన కొరకు రాయబడలేదు, ఇందులో ఎన్నో జనాంగాలు ఉన్నాయి, ఎన్నో మరి విధానాలు ఉన్నాయి, వంశాలు ఉన్నాయి, చరిత్రలు ఉన్నాయి, మరి ఆ యొక్క నాగరికతలు ఉన్నాయి. ఇందులో ఎన్నో రకాల మనుషుల యొక్క నాగరికతలు ఉన్నాయి ఇందులో. కనుక ఆయా నాగరికతలను బట్టి ఆ ప్రజలకు రాయబడినటువంటి ప్రవక్తల వచనాలు అవి. కొత్త నిబంధన నీకు సరిపడింది. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు నీకు సరిపడిన గ్రంథం అది. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఆ గ్రంథం రాయబడింది. ఇంకోటి భ్రమపడుతున్నారు, పురాతన గ్రంథాల్లో మీ గ్రంథం లేదు, మాదే పురాతన గ్రంథాలు అంటున్నారు. నిజమే, పురాతన గ్రంథాలు ఎన్నో ఉండొచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత 2000 సంవత్సరాల తర్వాత ఈ బైబిల్ రాయబడింది. కనుక ఇది చాలా ప్రాచీనమైంది కాకపోవచ్చు. అయినప్పటికీ ఒక వ్యక్తి జీవితాన్ని దిద్దడానికి, ఒక వ్యక్తి జీవితాన్ని పరిశుద్ధం చేయడానికి, ఒక వ్యక్తి జీవితాన్ని నిత్యరాజ్యం చేర్చడానికి ఈ క్రొత్త నిబంధన అవసరం అవుతుంది. మనం క్రొత్త నిబంధన క్రైస్తవులం.
క్రొత్త నిబంధనని అనుసరించవలసిన వారు. క్రొత్త నిబంధనలో ఉన్న 5 అంశాలు: పాటలు, ప్రార్థన, వాక్యోపదేశము, ప్రభురాత్రి భోజనము, కానుకలు. ఈ ఆరాధనలో ఉన్న 5 అంశాల ద్వారా, దేవునితో చేసే సహవాసం ద్వారా మనం దేవునిలో సాగవలసిన వారం. ఆయన రాకడలో ఎదుర్కొని నిత్య జీవానికి వెళ్ళవలసిన వారం. ఇది క్రొత్త నిబంధన చట్టం. పాత నిబంధనలో ఉన్న నియమాలు, అబ్రహాంతో మాట్లాడిన నియమాలు వేరు, ఇశ్రాయేలు వంశంతో మాట్లాడిన నియమాలు వేరు, యెహోషువ చేసిన కార్యాలు వేరు, యెహోషువతో దేవుడు మాట్లాడిన విధానం వేరు. అది ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపించడానికి, ఇశ్రాయేల్ ప్రజల్ని స్థాపించడానికి, ఇశ్రాయేల్ పరిధులు నియమించడానికి, వారికి సరిహద్దులు నియమించడానికి, వారికి ఆయన మాత్రమే దేవుడిగా ఉండడానికి, వారిలో ఏ కళంకం వచ్చినా దాన్ని వారు మరి తప్పకుండా ఛేదించడానికి వాళ్ళకి నియమములు రాయబడ్డాయి. అవి క్రైస్తవులందరికీ అనుకుని భ్రమపడ్డం తప్పు. అలా భ్రమపడ్డం వల్లే ఈ రోజున పెద్ద సమస్యలు మన మధ్యలో వస్తున్నాయి. ఒక వ్యక్తి అడుగుతున్న ప్రశ్నకు ఆ పాస్టర్ గారి దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే నిర్గమాకాండంలో నుంచి, ద్వితీయోపదేశకాండంలో నుంచి రెఫరెన్సులతో సహా తీసి చూపిస్తున్నాడు. బైబిల్లో నుంచి తీసి చూపిస్తున్నాడు. ఈ బైబిల్ అంతా నాది అనుకున్నప్పుడు ఏం చేయను నేను? దానికి ఆన్సర్ నా దగ్గర ఉండదు. కానీ ఇది నాదొక్కడదే కాదు, ఇది అనేక నాగరికతలుగా ప్రజలకు ఆయన ఇచ్చిన శాసనాలు, నియమాలు, కట్టడలు, విధులు ఇందులో ఉన్నాయి. ఆ విధులను బట్టి ఆయా ప్రజల బ్రతుకుతూ వచ్చారు. ప్రియులారా, యెషయా గ్రంథంలో యెషయా ఆ ప్రజల విషయంలో చెప్తాడు. ఉపవాసం అనే దానికి చాలా ప్రాధాన్యత ఇచ్చి, ఇశ్రాయేలు ప్రజలు ఉపవాసం చేస్తూ దుర్మార్గతను విడిచిపెట్టినప్పుడు, ఆ దుర్మార్గత విడిచిపెట్టకపోతే నీ ఉపవాసం నాకు వేస్ట్ అన్నాడు. నీ ఉపవాసం నాకు అక్కర్లేదు అన్నాడు. యెషయా 58 మీరు చదువుతారు ఖచ్చితంగా. నేను తీయించాను కనుక అసలు దీనికి అదేంటని చదువుతారు. అందులో అదే ఉంటుంది. దీన్ని అర్థం చేసుకోవాలనే నేను ఎంతసేపు మీతో మాట్లాడాను. ప్రియులారా, ఒక అపవాదిని జయించుటకు, ఒక ఘోరమైన పాపం నుండి విడుదల పొందుటకు ఉపవాసం అవసరం. నినివే పట్టణస్థులందరూ గోనె బట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నారు. వారు తప్పుదములను విడిచిపెట్టారు, వారు పాపములను దిద్దుకున్నారు, వారు అపరాధాలను దిద్దుకున్నారు, వారు దోషాలను ఒప్పుకున్నారు, రాజుతో సహా బూడిదలో కూర్చున్నారు, ఉపవాసం చేశారు. ఉపవాసం చేసిన తర్వాత ఆ దేశంలో అనేక సంవత్సరాలు ఉండిపోయిన ఘోరమైన పాపము, ఆ దేశంలో అనేక సంవత్సరాలు ఉండిపోయిన ఘోరమైన మరి శాపము విరిగిపోయింది. దేవుడు పశ్చాత్తాపడ్డాడు. నినివే పట్టణాన్ని విడిచిపెట్టేశాడు. నినివే పట్టణ ప్రజల్ని బ్రతికించాడు. నినివే పట్టణంలో ఉన్న ప్రజలందరినీ కుడి ఎడమల ఎరగని చిన్నారి బిడ్డలతో సహా నాశనం అయిపోవలసిన పట్టణము మరి సజీవమైంది. ఎందుకంటే ప్రియులారా, 8వ వచనం 9వ వచనం చదవండి, 3వ అధ్యాయం. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు గాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుని గోనె బట్ట తగ్గింపుతో కూడిన ప్రార్థనకు సాదృశ్యం. నీ పనులు ఉన్నాయి, నాకు నేను ఎందుకు వెళ్తానన్నావు అనుకో హెచ్చింపు. నాకు డ్యూటీ ఉంది, నేను ఎందుకు వెళ్తానన్నాను అనుకో హెచ్చింపు. అంటే దేవుని మీద నీ పనిని పైనెట్టావు అనమాట. ఇంట్లో పనులు ఉన్నాయండి, నాకు కూటానికి రావడానికి ఎలా కుదురుతుంది ఉపవాసం కూటానికంటే, నీ పనులను పైనెట్టావు అనమాట. దేవుని కంటే పైనెట్టావు అనమాట. దేవుని కంటే పైన నువ్వు ఉంటున్నావు అనమాట. అర్థమవుతుందా? అంటే గోనె బట్టను ఎందుకన్నాడంటే, ఈ 4 రోజులు కూడా దేవుని కంటే పైన నువ్వేమీ పెట్టకు. ఎంతో బాధ్యతలున్న రాజుగారు కూడా గోనె బట్ట కట్టుకుని రాజవస్త్రాలు తీసేసి బూడిదలో కూర్చున్నాడంటే అర్థం ఏంటంటే, తన్ను తాను కూడా రిక్తునిగా చేసుకున్నాడు. ఈ దినాన్ని ఉపవాసం అవసరమా అని ఆలోచిస్తే, ఉపవాస జీవితం మన బ్రతుకులో ఎంతో ఆత్మీయ జీవితానికి బలమైంది. ఉపవాస ప్రార్థన మనకు అవసరం. అక్కడ యేసు ప్రభువారిని అడిగినప్పుడు ఆయన అదే చెప్పారు, ఒరే బిడ్డలారా, మీరు ఒకటి గమనించండి నా శిష్యులారా, కొన్ని ప్రార్థన వలన వెళ్తాయి, కొన్ని ఉపవాస ప్రార్థన వలన వెళ్తాయి. ఈ వారంలో అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైన చింతలు, అనేకమైన భారములు ఉపవాస ప్రార్థన చేసి మనం తీర్చుకుందాం. యేసు ప్రభు వారికి ఉపవాసం చేసినందుకు దయ్యాల మీద అధికారం వచ్చింది, జయం పొందాడు. అది కూడా రెఫరెన్స్లు నేను ఇవ్వలేను, ఎందుకంటే చాలా సమయం అయిపోతుంది. అపవాది శక్తులను ఎదిరించడానికి మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనంలో ఆ మాట రాయబడింది. ఆయన అపవాది శక్తుల్ని ఎదిరించడానికి శక్తి గలవాడయ్యాడు ఉపవాస ప్రార్థన చేయడం వల్ల.
8:16 చూడండి, రాసుకోండి, చదవండి. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగుల నెల్లను స్వస్థపరిచెను. ఎందుకు ఈ అధికారం ఈయనకు వచ్చింది? ఆయన ఉపవాస ప్రార్థన చేసి బలమునందుట వలనే. మత్తయి సువార్త 9:6 చదవండి, చివరి మాటలు. ఆయన పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని. పాపములు క్షమించే అధికారం వచ్చింది, దెయ్యాలను వెళ్ళగొట్టే అధికారం వచ్చింది, రోగులను స్వస్థపరిచే అధికారం వచ్చింది, మరణమును జయించే అధికారం కూడా ఆయనకు వచ్చింది. ఆయన మత్తయి సువార్త 20:18 నుంచి చదవండి. ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, అక్కడ మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకును శాస్త్రులకును అప్పగింపబడును. వారు ఆయనకు మరణశిక్ష విధిస్తారు. ఆయనను అపహసించుటకును, కొరడాలతో కొట్టుటకును, సిలువ వేయుటకును అన్యజనులకు ఆయనను అప్పగింతురు. 3వ దినమున ఆయన మరలా లేచును. అదిగో మరణం మీద ఏమైంది ఆయనకి? ఆయన ముందుగానే చెప్తున్నాడు, 3వ దినమున ఆయన మరలా లేచును. ఈ మాట యేసుప్రభువు వారే చెప్పారు. ఆయన అన్యజనుల చేతికి అప్పగించబడును, వారు చాలా హింసలు పెడతారు, సిలువ వేస్తారు, 3వ దినాన ఆయన లేస్తాడు. యేసుప్రభువు వారు ఇంకా లేవకముందే మాట చెప్పారు. గమనిస్తున్నారా ప్రియులారా? ఎందుకు ఈ మాట చెప్పారంటే ఆయనకి దయ్యముల మీద అధికారం ఉంది, రోగముల మీద అధికారం ఉంది, మరణం మీద అధికారం ఉంది. కేవలం ఎందుకంటే ఆయన 40 దినాలు చెప్పండి అందరూ చెప్పండి, 40 దినాలు ఉపవాస ప్రార్థనతో దైవశక్తిని పొందుకున్నాడు. దేవదూతలకు ఆయన పరిచర్య చేశారు. ఈరోజు మనం కూడా ఈ 4 రోజులు కూడా దీక్షలో ఉండి దైవ శక్తిని అనుభవిస్తూ దైవ శక్తిని పొందుకుంటూ మనుషుల వెంబడి మనుషులు బలాన్ని పొందుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఆసక్తితో ఐక్యతతో ఒకరినొకరు పిలుచుకుంటూ కూడుకుంటూ అందరూ కూడా దేవుని సన్నిధిలోనికి వచ్చి ఈ 4 దినాలు దేవుని మందిరంలో గడుపుదాం. పరిశుద్ధాత్మ బలాన్ని మనం అనుభవిద్దాం. యేసుప్రభువు వారు పొందినటువంటి ఆ యొక్క బలము, అధికారము, జయము నీకు నాకు కలుగునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాం. బలహీనుడనై మీ సమక్షంలోకి రాలేక పడి ఉన్న నన్ను లేవనెత్తి తీసుకొచ్చావు. ఈ రీతిగా నిలబెట్టి మాట్లాడించావు నాయన, మీకు స్తోత్రాలు. మీ చిత్తం ఏమైనదో అదే మా జీవితంలో జరుగుతుంది. మీ కృపను బట్టి బిడ్డలు ఉపవాస బలమును పొందాలని, ఉపవాసం ఎంత ప్రాముఖ్యమైందని, ఉపవాసం చేయడానికి ప్రతి ఒక్కరు సిద్ధపడాలని నాయన మీ వాక్యం ద్వారా మేము తెలుసుకున్నాం. ఉపవాసము జయ జీవితాన్ని ఇస్తుంది. ఆ సాతాను శక్తుల మీద, పాపము మీద అధికారం ఇస్తుంది, జయం ఇస్తుంది అని మేము తెలుసుకున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దినాన్ని చేసినటువంటి మరి ప్రార్థన ఉపవాసము మేమును చేయుటకు ఈ 4 దినాల్లో మా బ్రతుకుల్లో మమ్మల్ని బలపరచమని, ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా అందరూ సంఘముతో ఏకీభవించుటకు సహాయం చేయండి. గర్వములు విడిచి, అహంకారాలు విడిచి, పట్టుదలలు విడిచి, కోపతాపాలు విడిచి అందరూ మందిరానికి వచ్చి మందిరంలో చేరి మిమ్మల్ని ప్రార్థించుటకు సిద్ధపాటు కలగ చేయండి. అట్టి రీతిగా మమ్మల్ని, మా సంఘాన్ని దీవించి బలపరచమని, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.